70 సంవత్సరాల వారు బానిసలుగా ఉండేటట్టుగా దేవుడు వారిని శిక్షించడం చరిత్ర, బైబిల్ చరిత్ర మనం. ఈ బబులోన్లో ఉన్నటువంటి కొంతమంది, చెరలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారనంటే, బబులోన్లో ఆ నది దగ్గర కూర్చొని వారు యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడ కూర్చొని బబులోన్లో, చెరలో బబులోన్లో ఒక నది మీద కూర్చొని యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని పొడుస్తూ ఉంటారు. ఆ ఏడ్చే వారిలో ఈ కీర్తన రాసిన ఆయన కూడా, రాసిన ఆయన కూడా. వీళ్ళు యెరూషలేము జ్ఞాపకం చేసుకొని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాస్తవానికి పాటలు పాడతామని పోయారు. అక్కడ వీళ్ళు సితార్ని తీసుకెళ్ళారు. పాటలు పాడతాం, సంతోషిద్దామని వెళ్తే పాటలు రావటం. ఎందుకంటే బాధలో ఉన్నారు, చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సంతోషంతో పాడలేకపోతున్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ సితార్లన్నీ తీసి అక్కడ ఒక నిరవధి చెట్టు ఉంటే ఆ నిరవధి చెట్టును తగిలించి కూర్చొని అక్కడ ఏడ్చుతాం. అప్పుడు బబులోనీయులు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఇశ్రాయేలుడు కదా, మీరు పాటలు బాగా పాడతారు, సియోను కీర్తనలో ఒక కీర్తన మాకు వినిపించి మమ్మల్ని సంతోషపెట్టండి అంటున్నారు. ఏ కీర్తన? సియోను కీర్తనలో ఒక కీర్తన పాడి మమ్మల్ని సంతోషపెట్టండి, మాకు ఉల్లాసమైన కలిగేయమని ఈ బబులోనీయులు కోరుతారు. కోరినప్పుడు ఈ కీర్తన రాసినటువంటి రచయిత అక్కడ యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నట్టు వాళ్ళందరూ ఎలా పాడతాను, మేమే కష్టాలు బాధలు ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మేము పాట పాడి మేము ఎలా సంతోషపెట్టగలం అని అంటున్నారు. ఇది సందర్భం. ఈ సందర్భంలో రచయిత అంటున్నాడు, అంటే ఒక యూదుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే యెరూషలేమును మరవడం, యెరూషలేమును అంటే యెరూషలేము పట్టణాన్ని ఒక యూదుడు లేక ఒక ఇశ్రాయేలుడు మర్చిపోయాడంటే వాడు ఏమై ఉండాలి అంటే ఏమై ఉండాలి? భక్తిహీనుడై ఉన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రపంచమంతంతా, లోకమంతంతటా జీవిస్తూ ఉన్నటువంటి భక్తి కలిగిన యూదులందరూ పెంతెకోస్తు నాడు యెరూషలేముకు వచ్చారు. ఆ ఒక్కరోజు కాదు, సంవత్సరానికి 3 సార్లు వస్తారు యెరూషలేముకి పండుగ ఆచరించిన. ఇశ్రాయేలులో యావరేజ్ Jew will never forget the city of Jerusalem. Yes. పెద్ద భక్తులు ఉండాల్సిన అవసరం లేదు. కొండలను పెగిలింపగలిగినంత విశ్వాసం కలిగినంత మనగడ వేయాల్సిన అవసరం లేదు. ఆస్త కోస్త విశ్వాసం. యేసుప్రభు చెప్పిన మాట బట్టి ఆవగింజంత విశ్వాసం ఉన్న యూదుడు ఎవరైనా సరే యెరూషలేమును మర్చిపోవడం. మర్చిపోతే వాడు ఒరిజినల్ యూదుడు కాదు, డూప్లికేట్ యూదుడు. వాళ్ళు అంటున్నారు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును కాదు. యెరూషలేమా నేను నిన్ను మర్చిపోతే నా కుడి చేయి పని చేయకుండా పడిపోవడం మీరు. నిన్ను మర్చిపోవడం కంటే నా కుడి చేయి పని చేయకుండా పడిపోవడం, పనికి రాకుండా పోవడం నాకు మంచిది. ఆ తర్వాత ఏమంటున్నాను, నేను యెరూషలేమును హెచ్చుగా హెచ్చని ఎడల, యెరూషలేమును నేను హెచ్చుగా గొప్పగా ఎంచకపోతే నా నాలుక నా ఐక్యతని ఆపిపోయిన దాకా. యెరూషలేమును నేను గొప్పగా ఎంచాలి, గొప్పగా మాట్లాడాలి ఎప్పుడు నా నాలుగుతో. అలాగే నేను మాట్లాడకపోతే నా నాలుగు మాట రాకుండా పోవడం మంచిది అన్నట్టుగా, నా నాలుగు దేవుడు కట్టుకుంటే మంచిది అన్నట్టు. అంటే యెరూషలేముకి బైబిల్లో అంత ప్రాధాన్యత ఉందా అన్నట్టు అవును. యెరూషలేము పట్టణానికి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో 806 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 806 సార్లు.
పాత నిబంధనలో 660 సార్లు, కొత్త నిబంధనలో 145 సార్లు. అంటే ఇప్పుడు యెరూషలేము అనే ఆ పట్టణం మీద నేను ప్రశ్న చేయాలంటే ఇప్పుడు 804 రెఫరెన్సులు చెప్పాలనుకున్నాను. అవునా కదా? 806 రెఫరెన్సులు చెప్పాలి. ఒక రెఫరెన్స్కి 1 నిమిషం ఎత్తుకున్నా అప్పుడు 806 రెఫరెన్సులకి ఎన్ని నిమిషాలు అవుతాయి? 806 నిమిషాలు అవుతాయి. 806 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? లెక్క బాబు ఎక్కడ చెప్పండి. 806 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? ఇంచుమించు 13 గంటలు అవుతుంది. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు గంట 8, ఇక్కడ నుంచి 13 గంటలు వేసుకుంటే రేపు ఉదయం 9 గంటలు అవుతుంది. చేద్దామా? అడగా నేను చేస్తే ఇంకోసారి రాజేశ్వరం వద్దు ప్రసంగం వద్దు బాబు అంటే. అవునా కదా? ఆ 806 లేఖల భాగాలు మనం ఇప్పుడు ధ్యానం చేయబోవడం లేదు. కొన్నిటిని మాత్రం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించాం. యెరూషలేము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనకు ఎక్కడ కనపడుతుంది? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో కనిపిస్తుంది మొట్టమొదటిసారి. ఆఖరిగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది, 2వ వచనంలో కనిపిస్తుంది. అంటే వాస్తవానికి యెరూషలేము గురించి బైబిల్లో మొట్టమొదటిగా ప్రస్తావించబడింది యెహోషువ గ్రంథంలో అంటే కాదు. మరి అదే మొదటి అంటారు. యెహోషువలో యెరూషలేము అని ఉంటుంది. కానీ దానికంటే ముందుగా ఆది కాండంలోనే యెరూషలేము గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనంలో షాలేము అని రాయబడుతుంది. అక్కడ షాలేము రాజు అయిన ఆయన మనకు కనిపిస్తాడు. దానిని హెబ్రీయులకు 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం. షాలేము ఎవరో శతకి అబ్రాహాము 10 వరకు ఇస్తాడు కదా. ఆ సందర్భంలో ఆయన గురించి చర్చించినప్పుడు అక్కడ షాలేము అనే పట్టణం ఉపయోగించారు. సరే, ఇవన్నీ లేదంటే ఇంతకీ యెరూషలేము అనే పేరుకి అర్థమేంటి? యెరూషలేము అంటే అర్థమేంటి? తిరుమల వాయువు అంటే అర్థమేంటి? ఎవరు తెలుసు అంటారు. ఏదో స్థలం అమ్ముతున్నాం, ఇల్లు కట్టుకున్నాం. సరే, ఈ రూట్లో ముఖ్యమైన ఒక స్టేషన్ ఉంది ఆవిడ. ఆవిడ అంటే అర్థం ఏంటి? మా అబ్బాయి చెప్తారు. ఆవిడ అంటే అర్థం ఏంటి? ఆవిడ ఏంటంటే ఆర్మడ్, బి అంటే వెహికల్స్, ఆర్మడ్ వెహికల్స్. ఇంకా ఏవి? ఆర్మడ్ వెహికల్స్ అండ్ అమ్యునిషన్ డిపోట్ ఇన్ ఇండియా అని అర్థం. అది ఆవిడ ఏబిఏడిఐ అనే అక్షరాలకు అర్థం. ఎందుకంటే అక్కడ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఉంది, క్లోతింగ్ ఫ్యాక్టరీ ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. కాబట్టి అది మిలిటరీ ఏరియా కాబట్టి వాళ్ళు పెట్టిన పేరే ఆవిడ అనేది మిలిటరీ పేరు. తమిళులు పెట్టిన పేరు లేకపోతే తెలుగులు పెట్టిన పేరు. అలాగే మరి యెరూషలేము అనే ఆ పట్టణానికి ఆ పట్టణపు పేరు కూడా అర్థం ఉండాలి కదా. యెరూషలేము అంటే ఏంటి? యెరూషలేము పోయొచ్చాను గొప్ప చెప్పుకుంటారు కదా. యెరూషలేము పోయొచ్చాను 2 సార్లు 3 సార్లు అంటారు. యెరూషలేము అనే మాటకి అర్థం ఏంటి అని తెలుగు తెలుసుకోగలుగుతారు కదా. ఏంటి యెరూషలేము అంటే? యెరూషలేము అనే మాటకి అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ పీస్, అంటే సమాధానము పట్టణము అని దానికి అర్థం. యెరూషలేము అంటే సమాధాన పట్టణం అని అర్థం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏంటి ఈరోజు యెరూషలేముని గురించి సహోదరులు మాట్లాడుతున్నారని మీరు ఆశ్చర్యంగా చూడవచ్చు. అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. యెరూషలేముని గురించి పరిశుద్ధ గ్రంథం అనేక ఆసక్తికరమైన విషయాలు నమోదు చేస్తున్నాం. 2 కొండల మీద కట్టబడిన పట్టణం. The city of Jerusalem built on 2 mountains. 2 కొండల మీద కట్టబడిన పట్టణం. యెరూషలేము నుంచి ఎరుకు పోతే దిగిపోవాలి. యెరూషలేము ఎరుకోకి దిగిపోయాను అని మంచి సమయంలో కథలో ఉన్నాం. కొండ మీద కట్టబడినటువంటి పట్టణం అది.
దీనికి ఇంకో పేరు కూడా ఉంది. షాలేము అన్న, యెరూషలేము అన్న, సియోను అన్న. సియోను, యెరూషలేము, షాలేము అనే పేర్లు దీనికి ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. 76వ కీర్తన 2వ వచనం చూడండి. 76వ కీర్తన 2వ వచనంలో మనం గమనించినట్లయితే 76వ కీర్తన 2వ వచనంలో షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేము వేరు, సియోను వేరు కాదు. ఎందుకంటే మెడ్రాస్ అన్న చెన్నై అన్న వాళ్ళకి అలా. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని అక్కడ కీర్తనలో మనం చూడాలి. ఇది ఇలాంటి ప్రయోగమే ప్రవచన గ్రంథంలో కూడా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, ముఖ్యంగా 3వ వచనంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరును. అదిగో ఇక్కడ సియోను, యెరూషలేము మనకు కనిపిస్తుంది. అంటే షాలేము అన్న, యెరూషలేము అన్న, సియోను అన్న మూడు ఒకే పట్టణాన్ని సూచిస్తున్నారు. ఈ సియోను మౌంట్ జాయాన్, మౌంట్ జాయాన్ మీద పెద్ద కోట కట్టారు. అందుకని దానికి సిటీ ఆఫ్ ఫోర్ట్రెస్ అని పేరు. ఇలాగూ యెరూషలేము గురించినటువంటి గొప్పతనాన్ని గురించి వివరించుకుంటూ వెళ్తే ఏ పని కదా పరమకి ఖచ్చితంగా అటు యూదులకు, ఇటు క్రైస్తవులకు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా యెరూషలేము చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకు అంటే ఇది చాలా కారణాలు ఉన్నాయి దానికి. దేవుడు ఆ పట్టణాన్ని ఎన్నుకొని దానిని ఆశీర్వదించినట్లుగా ప్రస్తుత లేఖనాలను మనకు స్పష్టంగా తెలియజేస్తారు. ఇశ్రాయేలు చరిత్రలో ఒక ఘటనలో దేవుని మందసం పట్టబడుతుంది. అప్పుడు దానిని చాలా బాధపడతాడు. కష్టాలు పడి యుద్ధాలు చేసి చివరికి దేవుని మందసాన్ని యెరూషలేముకు తరలిస్తాడు. అందువలన అది ఇశ్రాయేలుకు విశేషమైన. ఆ తర్వాత ప్రవక్త దేవుడు ఈ సింహాసనాన్ని ఈ పట్టణంలో స్థాపిస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి. అందువలన అది ప్రత్యేకమైనటువంటి పట్టణం. ఎక్కడైతే దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు అంటే దావీదు మొత్తం 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. 7 సంవత్సరాలు ఎబ్రోనులో, 37 సంవత్సరాలు యెరూషలేము నుండి పరిపాలన చేస్తాడు దావీదు. కాబట్టి యోధా దేశానికి అది ముఖ్యమైన స్థితి. దావీదు అక్కడ నుండి పరిపాలన చేశాడు. అందువలన అది ప్రఖ్యాతి కాల్సినటువంటి పట్టణంగా మనం చూస్తాం. దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను ఆ యెరూషలేములో దేవునికి ఆలయం కడతాడు. ప్రపంచ గ్రంథాలలో అది ఒక విధంగా ఉపయోగించబడింది. సొలొమోను అక్కడ దేవునికి మందిరాన్ని కడతాడు. అందువలన అది ప్రఖ్యాతి గాంచిందని. దేవుని ఆత్మ సంబంధమైన రాజ్యం, దేవుని సంఘం అంటే క్రీస్తు సంఘం యెరూషలేములో స్థాపించబడుతుందని, అంత్య దినములలో యెరూషలేములో స్థాపించబడుతుందని యెషయా ప్రవచించాడు. అందువలన అది ప్రారంభమైనది. యెషయా 2:2-4 మనం చదివాలని. క్రీస్తు సంఘము ఎప్పుడు ప్రారంభించబడుతుంది, ఎక్కడ ప్రారంభించబడుతుంది అనే విషయాన్ని క్రీస్తు పుట్టడానికి 800 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు. యెషయా 2:2-4 మనం గమనిస్తాం. అంత్య దినములలో ఎక్కడ యెరూషలేములో సియోను యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిరం స్థిరపరచబడుతుందని యెషయా ప్రవచించుకున్నాను. యెషయా ప్రవచించిన ఆ ప్రవచనము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరింది.
అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యెషయా ఏమని చెప్పాడు అక్షరాలు అలాగే అంత్య దినములలో అంటే అంత్య దినములలో యెరూషలేము అంటే యెరూషలేములోనే పెంతెకొస్తు 3,000 మంది బాప్తిస్మం పొందడం ద్వారా దేవుడి రాజ్యం క్రీస్తు సంఘం అయినటువంటిది ప్రారంభమైంది. అందువల్ల యెరూషలేము స్పెషల్ మనకే కదా, వాళ్ళకి మనకు అందరికీ క్రీస్తు సంఘము ప్రారంభించబడినటువంటి పట్టణం అది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘానికి బైబిల్లో అనేక గురుతులు ఉన్నాయి. అంటే సంఘము అనేక అర్థం ఇచ్చేటువంటి బాంధవ్యంతో కూడినటువంటి పేర్లతో సంఘం పిలువబడింది. అందులో పేరేంటంటే ఫిబ్రవరికి 12వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తే క్రీస్తు సంఘానికి ఇంకొక పేరు ఉంది. ఏంటంటే ఆ పేరు కొన్ని పేర్లు చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడైతే 12వ అధ్యాయము 22-23 వచనాల్లో ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వాయబడిన జ్యేష్ఠ సంఘమునకును దాని మహోత్సవములకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును ఏబేలు కంటే మన శ్రేష్టముగా పలుకు పురుష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎవరైతే క్రీస్తు సువార్తకు లోబడి క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తు సంఘముతో చేర్చబడతారో వారు ఎక్కడికి వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడ చెప్పిన లిస్ట్ అంతా వారికి క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘముతో నువ్వు చేర్చబడితే నువ్వు ఎక్కడికి వచ్చావు? సీయోను కొండకు వచ్చావు, జీవము గల దేవుని పట్టణానికి వచ్చావు, అంటే పరలోక యెరూషలేమునకు వచ్చావు, వేవేల కొలది దూతల యొద్దకు వచ్చావు, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠ సంఘానికి వచ్చావు, దాని మహోత్సవానికి వచ్చావు, అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు వచ్చావు. క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తు సంఘానికి వస్తే దేవుని దగ్గరకు వచ్చావు, క్రీస్తు సంఘానికి వస్తే క్రీస్తు దగ్గరకు వచ్చావు. చాలా మందికి ఇది అర్థం కావాలి. అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని ఎదుకు సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మ ఎదుకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ఎదుకు మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా కొరకు పురుష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. క్రీస్తు సంఘంతో చేర్చబడుతుందంటే మామూలు విషయం కాదు, చాలా తేలిక అనుకోవచ్చు. దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తాడో వారు మాత్రమే క్రీస్తు సంఘంలో ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు గుంపులుగా ఎందుకు ఉండరు తెలుసా? ఎందుకు కూడా తెలుసా? చాలా మంది అంటారు ఈ సంఘంలో ఎక్కడ చూసిన కొంతమంది జనాభేశ్వరుడు గుంపులు యేసు ప్రభు ఏం చెప్పాడు? 2 మార్గాలు 2 గంభీరతలు చెప్పేటప్పుడు ఇరుకు మార్గము విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలో కొంతమందే ప్రవేశిస్తారు, విశాల మార్గంలో చాలామంది ప్రవేశిస్తారు. కానీ ఈ 2 మార్గాల గమ్యాల గురించి మీరు ఆలోచన చేస్తే కొద్దిమంది ప్రవేశించిన ఆ ఇరుకు ద్వారంలో ప్రయాణం చేసిన వాళ్ళు మాత్రమే క్షేమానికి వెళ్తున్నారు. విశాలమైన మార్గంలో ప్రవేశించిన అనేకులు నాశనానికి వెళ్తున్నారు. ఈ 2 మార్గాలని, ఇరుకు మార్గాన్ని ద్వారాన్ని క్రీస్తు సంఘం కానీ విశాలమైన ద్వారాన్ని మార్గాన్ని డినామినేషన్లు కానీ మత శాఖలు కానీ మీరు పోల్చి ఆలోచన చేస్తే ఎవరి గమ్యము ఏదో వేకే ఆత్మ ఉంటుంది. సహోదరులారా, క్రైస్తవ జీవితానికి పరలోకపు యెరూషలేముకి చాలా సన్నిహిత బాంధవ్యం ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యెరూషలేము ఏది క్రీస్తు సంఘమే. మీరు పరలోకపు యెరూషలేమునకు మీరు వచ్చి క్రీస్తు సంఘముతో చేర్చబడగవారు దయచేసి ఈ విషయానికి ఆలోచించండి. యెరూషలేము యొక్క గొప్పతనం, దాని యొక్క పవిత్రత, దాని యొక్క చరిత్ర చాలా గొప్పది.
దాని యొక్క అందులో ప్రభువైన యేసు యొక్క పరిచర్య చాలా గొప్పది. యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట ఆయన ఎక్కడ తీసుకెళ్ళేవారు? యెరూషలేము దేవాలయం తీసుకెళ్ళేవారు. 12 సంవత్సరాల అప్పుడు యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో ఆయన బోధకుల చూడి లేఖనాలు చదువుతాడు. వారి దగ్గర వారి మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆయన ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపడ్డారని లోకస్వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు యొక్క జీవితపు తొలి దినాల్లో బాల్యంలో ఏటేటా తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన జీవితపు ఆఖరి దినాల్లో యెరూషలేములోనే ఉన్నాడు. చూడలేదా? గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి విజయోత్సవ స్మరణ చేశాడు. తెలుస్తున్నాయి. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆఖరి 7 దినాలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము పట్టణంలో దగ్గర. ఆయన సిలువ వేయబడింది యెరూషలేము వెళ్ళిపోయాడు. ఆయన సమాజం చేయబడింది అక్కడ. ఆయన ప్రోత్సాహంగా తిరిగి లేచింది అక్కడే. అందుకే యెరూషలేము అంటే అటు యూదులకే కాదు, క్రైస్తవులకు కూడా అదే విశేషం. అంటే ఈ క్రీస్తు సంఘాన్ని అలంకార రూపంగా బైబిల్ రచయిత ఏమంటున్నాడంటే ఇది పరలోకపు యెరూషలేము. క్రీస్తు సంఘానికి నువ్వు వచ్చావంటే పరలోకపు యెరూషలేములకు నీవు ఇప్పుడు యెరూషలేమును ఏం చేయకూడదంట? మరవకూడదు. రెండవది, యెరూషలేమును గురించి హెచ్చుగా మాట్లాడకుండా. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలకు కనెక్ట్ చేసినాక ఇప్పుడు క్రైస్తవమైన మనం క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని, అంటే నేను పరలోకపు యెరూషలేము నువ్వు ఒకవేళ పొరపాటున మర్చిపోయావనుకో నీవు ఒక క్రైస్తవుడే కాదు. అసలు ఏవో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా పనికిరావాలి. అంటే ఇంకా కఠినంగా చెప్పాలంటే ఈ ఒక పనికిరాని క్రైస్తవుడు. క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు సంఘాన్ని నువ్వు హెచ్చించకపోతే క్రైస్తవుడుగా బ్రతికే యోగ్యత ఇక నీకు లేదు. అందుకని నువ్వు చావడం లేదు. తమిళ చెప్పండి, నా అందరినీ చావదు. ఏమన్నాడు ఆయన? యెరూషలేమా నేను మర్చిపోతే దాని గురించి దాని నేర్పులు మర్చిపో. యెరూషలేమా నిన్ను నేను హెచ్చించకపోతే నా నాలుక నా అన్నిటికీ అంటే ఆ రచయిత ఏమంటున్నాడంటే నాకు ముఖ్యమైన సంతోషం ఏంటి? ఆ మాట ఉంది అక్కడ. నా సంతోషం వల్ల నా ముఖ్య సంతోషం కంటే, అంటే ఒక యూదుడికి ముఖ్యమైన సంతోషం ఏది? యెరూషలేమును మర్చిపోకుండా ఉండడము, సంవత్సరానికి 3 మార్లు యెరూషలేముకి వెళ్ళి దేవుని యెహోవా పండుగను ఆచరించడం. ఒక యావరేజ్ ఇచ్చు యెరూషలేమును మర్చిపోడు. ఆ తర్వాత ఏమన్నాడు? యెరూషలేమా నిన్ను హెచ్చించడము నాకు ముఖ్య సంతోషం. అదే నాకు ముఖ్య సంతోషము. దానికంటే ముఖ్యమైన సంతోషం నాకు ఏది లేదు. సహోదరులారా, ఆలోచన చేయండి. మనం క్రీస్తు సంఘంలో ఉన్నారంటే అన్ని ఏంటి మన పూర్వస్థితి? మనం అన్ని అపరాధం చేతలో పాపముల చేతలో చచ్చిన వారు, దేవుడు లేని వారు, వాగ్దాన నిబంధన లేని ప్రజలు, సున్నతి లేని వారు, యూదుల చేత నీచంగా చూడబడేటువంటి వారు. అట్టి మనలను దేవుడు ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపి ఆయనను మన పాపాలను పనిచేసి మన పాపాలన్నింటినీ ఆయన మీద మోపి ఆయన చిందించిన రక్తం ద్వారా నిలువులను పరిశుద్ధపరిచి ఆయన సంఘంతో చేర్చాడు. అలా చేర్చిన తర్వాత ఆ సంఘాన్ని నువ్వు మర్చిపోతే నిజంగా నువ్వు క్రైస్తవుడు. ఆ సంఘానికి నువ్వు దూరం అయితే ఇప్పుడు దేవుడికి నీకు సంబంధం ఉందా?
ఏ సంఘంలోనైతే నీవు ఫలించే ఫలించే ద్రాక్ష ఫలించే తీగలాగా ఉన్నారు. అలా ఉంటే అప్పుడు ఆ ద్రాక్ష గురించి హెచ్చుగా మాట్లాడుకుంటున్నారు, తప్పు చేసుకుంటున్నారు. చాలా మంది దశా క్రైస్తవులు మేము దశా క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకు? అది అన్ని నామముల కంటే పైన అదొక్కటే బైబిల్లో ఉన్న సాగు. అది చెప్పుకోవడం నీకు సిగ్గు ఎందుకు? నువ్వు గర్వం చెప్పుకోవాలి, అసలు హెచ్చించాలి. నువ్వు అలా సిగ్గుపడుతున్నావంటే అప్పుడు నీలో ఏదో లోపం ఉందని అర్థం. నువ్వు పాపంలో జీవిస్తున్నావని అర్థం. అవునా కాదు? తెలుసులేమా నిన్ను గురించి నేను హెచ్చుగా మాట్లాడకూడదు, హెచ్చరించకూడదు. ఏడు క్రైస్తవులే దేవుని ఇశ్రాయేలీయులు. 40 6వ వచనం 16వ వచనం ప్రకారం మనం దేవుని ఇశ్రాయేలీయులు. దేవుని ఇశ్రాయేలీయులు క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమే పరలోకము యెరూషలేము. క్రీస్తులో బాప్తిసం మనం అందరము ఆ పట్టణంలో ఉన్నాము. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? 2 విషయాలు. క్రీస్తు సంఘాన్ని మనం ఏం చేయకూడదు? క్రీస్తుని ఆయన సంఘాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎట్టి స్థితిలో ఉన్నా, వాళ్ళ బబులోని చెరలో ఉండి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకసారి చదువుతాం. 137వ కీర్తన 1వ వచనం నుండి 4 వచనాలు. బబులోని నది యొక్క కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నివరంజ చెట్లకు మన శిఖారులను తగిలించుంటిమి. అచ్చట మనలను చెరబన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మనకు వినిపించుడని అని మనలను ఉల్లాసము ఇతరులను సంతోషించే విధంగా పాటపడే నా స్థితిలో వాళ్ళు ఉన్నారా? మనను బాధించేవారు, మనను చెరగొన్నవారు, మనను చెరగొని మనను బాధించేవారు మమ్మల్ని సంతోషపెట్టమని అడుగుతున్నారు. మీరు సియోను కీర్తన బ్రహ్మాండం పాడతారు కదా, ఒక సియోను కీర్తన ఒకటి పాడి మమ్మల్ని ఉల్లాసపరచండి అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, వ్యాధితో ఉన్నా, శోధనల మధ్యలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా క్రీస్తుని ఆయన సంఘాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు సంఘాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించాడు, ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించాడు. దాన్ని నువ్వు మర్చిపోతే ఈ కుడిచి పని చేయకపోవడం నీకు మంచి. రెండవది ఏమన్నాడు? యెరూషలేమా నిన్ను హెచ్చిస్తాను, హెచ్చించకపోతే నాకు 4 పని చెప్పాడు. క్రీస్తు ఆయన సంఘాన్ని హెచ్చించాడు. అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యం. కొలసీలకు 18వ వచనంలో ప్రీఎమినెన్స్ ఇన్ ఆల్, సంఘంలో ప్రాముఖ్యం ఎవరికంటే క్రీస్తుకే, తర్వాతనే ఎవరైనా, పెద్దలైనా, ప్రచారకులైనా, బోధకులైనా, ఉపదేశకులైనా, సువార్థికులైనా, ఎవరైనా. సంఘానికి శిరస్సు క్రీస్తు. కాబట్టి ఆయనకే అన్నిటిలో ప్రాముఖ్యం. ఎందుకనంటే ఎఫెసీయులకు 1వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు మనం చదివినట్లయితే దేవుడు ఆయన బలమంతా ఉపయోగించి తన బలాతిశయం చేత క్రీస్తు మృతిలో ఉంది ఆయన ఏం చేశాడు? కుడి పార్శ్వమున వరకు హెచ్చించాడు.
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. చూద్దాం చదివి మనం ముగించుకుంటాం. మరియు సమస్తమును ఆయన ఆదరాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా, ఎంతో ఇంత అంతని వర్ణించు, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని దేవుడు తనతో సమానంగా పరలోకంలో ఇప్పుడు వరకు ఎవరు కూర్చోబెట్టుకోవాలి అంటే దేవుని స్థానాన్ని దేవుడు మరి ఎవరికి ఇవ్వాలి? క్రీస్తు ప్రభువు తప్ప. అంతగా ఆయన హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. 22వ వచనంలో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఇప్పుడు సమస్తం అంటే ఏంటి? సమస్తము? 21వ వచనం చూడండి. సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన శక్తి, సమస్తమైన ప్రభుత్వము అన్ని కాలంలో ఈ యుగమంతా మాత్రమే కాకుండా రాబోయే యుగంలో ఈ లోకములో పేరు పొందిన నామాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికంటే కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే అప్పుడు ఇవన్నీ సమస్య అధికారులు, ఆధిపత్యాలు, ప్రభుత్వాలు, గవర్నమెంట్ సేమ్ ఎక్కడ ఉన్నాయట? దేవుడు ఎక్కడ పెట్టాడట? క్రీస్తు పాదముల క్రింద నీవు నేను ఎక్కడ ఉన్నాము? క్రీస్తు శరీరంలో ఉన్నాము. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? క్రీస్తు పాదాల క్రింద ఉన్నాయి. ఈ లోపంలో ఉన్న సమస్తమైన పాదాల క్రింద ఉన్నాయి. అప్పుడు నిన్ను దేవుడు ఏ ప్లేస్లో పెట్టాడు గుర్తుందా? మరి అంత గొప్ప సంఘాన్ని చూసి నువ్వు వీక్షించకపోతే, దాన్ని నువ్వు మహిమపరచకపోతే, దాని గొప్పతనం ఇతరులు నువ్వు చెప్పకపోతే, దానికి బదులు నీ నాలిక మాట్లాడకుండా పోవడం లేదు కదా? లేదా కదా? ఒకసారి ఆలోచించి ఏమంటున్నాడు? 22వ వచనంలో సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు పైన ఆయన సంఘములకు శిరస్సుగా. సమస్తమునకు పైన సంఘం, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎంత హెచ్చు, ఎంతో హెచ్చుగా అమలకున్న దేవుని కుడి పార్శ్వము క్రీస్తు సంఘం అంటే తక్కువ అనుకుంటున్నారా? జాగ్రత్త సుమా. సమస్తమునకు పైన సంఘం, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఏ ప్రభు పాదాల కింద సమస్తం ఉన్నాయో ఆ సంఘములో నువ్వు సభ్యుడవు, ఆ శరీరంలో నువ్వు అవయము. ఆ గొప్పతనాన్ని నువ్వు మర్చిపోతే, ఆ గొప్పతనాన్ని ఇతరులకు చాటకపోతే నువ్వు ఏ క్రైస్తవుడు? కొంతమంది ఇంటి నుంచి బయటికి రావాలి, క్రీస్తుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గు? క్రీస్తు కంటే మంచోడు ఈ ప్రపంచం పుట్టినప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ముందు ఒకటి చూపించాలి, ఒకరిని చూపించండి. ఒకరినే అన్నారా? 1500 సంవత్సరాలు ధర్మశాస్త్ర యుగం అంతా ఎన్ని ఎట్లు కోసారు, ఎన్ని మేకలు కోసారు, ఎన్ని గుబ్బలు దిగినాయి, ఎంత రక్తం పారింది, ఎంత రక్తం చెల్లించబడింది. పాపం పోయిందా? క్రీస్తు ప్రభు రక్తం మాత్రమే మానవుని యొక్క పాపాన్ని తీసివేయగలిగింది. అప్పుడు ఆయన సంఘంలో ఎంత గొప్పది, ఎంత హెచ్చైనది. దాని గురించి హెచ్చించకపోతే ఇక నీ జీవితంలో దేవుడు నీకు నాలుగులు ఇచ్చినందుకు ఏం మాట్లాడతావు? ఉత్తమ మాట మాట్లాడతావా? ఆ ఇంటి కథ ఈ ఇంటి కథ మాట్లాడతావా? సాడీలు చెప్తావా? కొండలు చెప్తావా? ఇంటికి క్రీస్తు సంఘాన్ని గురించి నువ్వు మెచ్చుగా మాట్లాడాలి, దాన్ని గొప్ప చేయాలి. అందుకే దేవుడు నీకు నాలుగు వచ్చింది. నాకు నాలుగు ఎట్టి పరిస్థితులు అన్నా ఈ మాటలో గొప్పలో చెరలో పెద్ద దగ్గర కూర్చొని ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఓడిస్తా మాట్లాడుతున్నాం. మనం
అలాంటి శ్రమలో ఉన్నామా, కష్టాల్లో ఉన్నామా, బాధలో ఉన్నామా? మేము వచ్చేటప్పుడు ఒక ఆయన స్టేషన్లో కనిపించారు, పెద్ద ప్రవేశం పెట్టుకోవాలి మాట్లాడాలి. దేవుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అంటే సేఫ్టీగా ఉన్నామంటే, సేఫ్గా భద్రత ఉన్నమాట. దేవుని యొక్క కాపుదల భద్రత ఉంటుంది. క్రీస్తు సంఘంలో ఉంటే తెలంగాణలో ఉంటే ఉండదు. ఇప్పుడు ఆ భద్రతల గురించి, ఆ కాపుదల గురించి, క్రీస్తు సంఘం యొక్క ఔన్నత్యాల గురించి మనం మంచిగా ఏం చేయాలి, ప్రచురణ చేయాలి, ప్రకటన చేయాలి. దాని గురించి మనం మాట్లాడాలి, సిగ్గుపడతాం. పౌలేమన్నాడు, సువార్తల గురించి నేను సిగ్గుపడవాడను. ఎందుకు సిగ్గుపడంటే అందులో దేవుని శక్తి ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది. ఏ మనుషునైనా రక్షించగలిగిన దేవుని శక్తి సువార్తలో ఉంది. యోధులైనా గ్రీసు దేశం ఎవరైనా అటువంటి సువార్తల గురించి మాట్లాడడానికి నేను నాకైనా శక్తి అసలు చెప్పాలంటే సువార్త ప్రకటించడము నా మీద మోపబడిన భారం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈశ్వరి ఆయన సంఘాన్ని మర్చిపడు ఏంటి క్రీస్తు సంఘము తమలోకపు తెలుసులేదు. దానిని మనం మర్చిపోవచ్చు. శరీరం ఉంది, శరీరంలో మనం అందరూ ఒక భాగం. నా శరీరంలో ఉన్న ఒక పాట నన్ను మర్చిపోతా, నా గుండె నన్ను మర్చిపోతే నేను చచ్చిపోతాను. అలాగే